బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మరో మంత్రి తిరగబడ్డారు. నా శాఖలో నీ పెత్తనం ఏంటి అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి లేకుండానే సినీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి అభినందన సభ నిర్వహించారు. అభినందన సభపై సన్నిహితుల వద్ద కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సభపై కనీస సమాచారం కూడా లేదు అంటున్నారు ఆయన. అయితే కోమటిరెడ్డి ముంబైలో ఉన్న విషయం తెలిసి కూడా సభ నిర్వహణపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నాకు ఎవరూ చెప్పలేదు, కనీసం నన్ను ఇన్వాల్వ్ చేయలేదంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏంటి అసలు ఈ కాంగ్రెస్లో ఈ మిస్కమ్యూనికేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? కావాలనేనా, లేకపోతే ఇప్పుడు గతంలో చాలా జరిగాయి కొండ సురేఖకు సంబంధించి, ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కూడా ఇదే మిస్కమ్యూనికేషన్ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? మౌనిష, తెలంగాణ కేబినెట్ లో మంత్రుల మధ్య సీఎంతో వైరం ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తుంది. 2 ఏళ్ల పాలన పూర్తి కాకముందే కేబినెట్ లో ఈ ముసలం అనేటువంటిది ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. నిన్న మొన్నటి వరకు పొన్నం వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ జూపల్లి, రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖగా వ్యవహారం సాగింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ గ్రౌండ్స్, యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించినటువంటి సభ ఏదైతే ఉందో అది తాజా వివాదానికి కారణమైంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సభకు హాజరు కాలేదు. అయితే ఆయన తెలంగాణలో లేని సమయంలో ఈ సభ ఏర్పాటు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విషయంపై తన శాఖ పరిధిలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ వ్యవహారాలు, టాలీవుడ్ కు సంబంధించినటువంటి కార్మికుల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సభ ఏర్పాటు చేయడం, ఆ సభలో తనకు అవకాశం కల్పించకపోవడం అనేటువంటిది కూడా ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకకు కారణంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి ఆయన మాట్లాడారా వెళ్ళి రేవంత్ రెడ్డితో? లేదు, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇదంతా కూడా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారమే. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఇటు సీఎం సన్నిహిత వర్గాలు కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సన్నిహిత వర్గాలు కావచ్చు, ఎవరు కూడా దీనిపైన ఒక బహిరంగ ప్రకటన అయితే చేయలేదు. కానీ ఇంటర్నల్ గా మాత్రం ఈ వ్యవహారం చాలా సీరియస్ గా నడుస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఉప ఎన్నిక టైంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో సుమారు 7 రోజుల పాటు, నిన్న సభ జరిగింది యూసఫ్గూడలో, దాంతో పాటుగా రేపు ఎల్లుండి ఈ నెల 30, 31 2 రోజుల పాటు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 5, 6 తేదీల్లో, 8, 9 తేదీల్లో, 9వ తారీఖుతో కూడా ఇక్కడ ప్రచారం కంప్లీట్ అవుతుంది, ప్రచార పర్వం. ఈ నేపథ్యంలోనే ఓవరాల్ గా మొత్తం 6 రోజుల పాటు జూబ్లీహిల్స్ లోని ప్రతి డివిజన్ ను చుట్టి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి షెడ్యూల్ అనేటువంటిది ఖరారైంది. ఈ ప్రచార ప్రక్రియ నిన్న యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన సభతో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సభ నిర్వహించారు సినిమా వాళ్ళతో కలిసి, దాంట్లో రేవంత్ రెడ్డి పాల్గొనడం కూడా జరిగిందని చెప్తున్నారు. సో ఇంత జరుగుతుంటే కనీసం ఇప్పుడు కోమటిరెడ్డికి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? సో అసలు ఈయన సన్నిహితుల దగ్గర చెప్పి బాధపడ్డారు, లేకపోతే డిస్కషన్ జరుగుతోంది, అది లోపలే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, లోపల లొక్కులొక్కులు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా ఉంటారు ఒకవేళ ఒక సభ నిర్వహిస్తే? వాస్తవానికి ఇక్కడ అందరిలో కూడా చర్చనీయాంశమైనటువంటి విషయం కూడా ఇదే మౌనిష. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా 2 నెలల క్రితం జరిగినటువంటి టాలీవుడ్ లో జరిగినటువంటి కార్మికుల సమ్మె ఏదైతే ఉందో దానికి చర్చలు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయననే ముందుండి ఇటు ఫిలిం ఛాంబర్ తో కావచ్చు, నిర్మాతల మండలితో కావచ్చు, అలాగే కార్మికుల సంఘాలతో కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి చర్చలు నిర్వహించారు. ఆ చర్చలను సఫలీకృతం కూడా చేశారు. అయితే అప్పుడు జరిగినటువంటి చర్చల ప్రక్రియలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ వ్యవహారాన్ని, ఈ చర్చ ప్రక్రియ మొదలు పెడుతున్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే అప్పుడు జరిగినటువంటి చర్చలు సఫలమైన అనంతరం కూడా ఇటు కార్మిక సంఘాల నుండి, అటు నిర్మాతల మండలి నుండి వీళ్ళంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. చర్చలు సఫలమయ్యాయి. ఇక నుండి టాలీవుడ్ లో మంచి పరిణామాలే ఉంటాయి అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా అప్పట్లో
స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ క్రెడిట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక అసంతృప్తిని అయితే వెంకటరెడ్డి వ్యక్తం చేస్తున్నట్టుగా వద్ద వాపోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి ఇటీవల కాలంలో ఇటు తెలంగాణ కేబినెట్ లో చాలా వరకు కూడా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటిగా వారుగా పేరుపడ్డటువంటి జూపల్లి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ప్రస్తుతం ఆయనతో విభేదిస్తున్నట్టుగా ఇక్కడ వచ్చి ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారికి బాధ్యతలు ఇచ్చారు. ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సీఎం ఆదేశాల మేరకు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఆయన కూడా యూసఫ్గూడ ప్రాంతంలో పర్యటించారు. అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ప్రచారాన్ని కొనసాగించారు. కానీ మొత్తానికి ఈ కేబినెట్ లో ఉండేటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇటు రాష్ట్రంలో పాలనా పరంగా కావచ్చు, మరియు ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి కూడా కొత్త ప్రచార అస్త్రాలను ఇస్తున్నట్టుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రతిసారి మనం చూస్తున్నట్టుగానే సో మిగతా వాళ్ళ విషయంలో కొంచెం బహిరంగంగా ఇష్యూస్ జరిగాయి కాబట్టి మాట్లాడుకున్నాం. సో ఈ ఇష్యూలో పర్టికులర్గా కోమటిరెడ్డి బయటకు వచ్చి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎలాంటి మాటలు ఎవరికి చెప్పింది కూడా లేదు. సో ఇప్పుడు ఇది లోపలే వీళ్ళు సర్దుబాటు చేసుకుంటారంటారా, అంటే లేకపోతే మళ్ళీ కూర్చుని ఒక డిస్కషన్ పెట్టి దీంట్లో కూడా వాళ్ళకి కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉందంటారా? మనిషా, కాంగ్రెస్ పార్టీలో ఒక బ్యూటీ ఉంటుంది ఏంటంటే ఇక్కడ స్వాతంత్రం ఎక్కువ, అందరికీ కూడా వాక్ స్వాతంత్రం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతీయ పార్టీల్లో చూసుకున్నట్టయితే ఒక టైప్ ఆఫ్ మోనోపాలీ నడుస్తుంది. అంటే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పార్టీ పైన ఎక్కువగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు. ఎందుకంటే సుమారు 140 ఏళ్ల చరిత్ర, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో ఉండేటువంటి స్వాతంత్రం ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టుగా కోమటిరెడ్డి కావచ్చు, ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా కావచ్చు కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లు వీళ్ళంతా కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన వారు. ఒక రెండు దశాబ్దాల క్రితమే వీళ్ళంతా క్యాబినెట్ ర్యాంకును అనుభవించారు. అలాగే వీళ్ళలో చాలా మంది ఎంపీలుగా కూడా కొనసాగారు. వీళ్ళకు నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇటు రాహుల్ గాంధీతో కావచ్చు, సోనియా గాంధీతో కావచ్చు, అలాగే మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇలాంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరితో కూడా వీరికి వ్యక్తిగత పరిచయాలు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరికేటువంటి సాన్నిహిత్యం వీళ్ళందరికీ కూడా ఉంటుంది. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని వ్యవహారాలను మనం చూసుకున్నట్టయితే ఇట్లాంటి ప్రచారాలు కేబినెట్ లో రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రుల పైన వస్తున్నటువంటి ఈ విభజన ధోరణి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సమసిపోతుంది అనేటువంటి ఆశాభావాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాం మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఆమె కూతురు సుస్మిత పటేల్ చాలా తీవ్ర స్థాయి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డిపై అయితే చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ కూడా కొండా సురేఖతో చర్చలు జరపడం, సీఎం రేవంత్ రెడ్డికి సురేఖకు ఒక రకమైనటువంటి సయోధ్యం సెట్ చేయడం. ఈమె ముఖ్యంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళిని వెంట పెట్టుకొని మరి దీపావళి వేడుకల్ని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో నిర్వహించుకోవడం ఇవన్నీ మనం గతంలో చూస్తూ వచ్చాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఈ వివాదాల బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైనా ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకా 3 సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది. ఈ అధికారాన్ని వాళ్ళు సుస్థిరం చేసుకోవాలన్నా, ఈ 3 సంవత్సరాలు కూడా సుభిక్షమైనటువంటి పాలన అందించాలన్నా కూడా ఖచ్చితంగా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు సీఎంతో కావచ్చు, అలాగే సీఎంతో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతో పాటుగా ప్యారలల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీళ్ళందరి మధ్య ఒక సమన్వయం అయితే రావాల్సి ఉంది. అలాంటి సందర్భం కోసం, అలాంటి సమన్వయం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇతర నాయకులు కావచ్చు, వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఒక సమన్వయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. చూస్తూ ఉన్నాము, తెలిసి కూడా సభ నిర్వహణపై నాకేం చెప్పలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేసి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము.
మా కార్మికులు ఆరోగ్య భద్రత పూర్తి స్థాయిలో తీసుకోవాలని, అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలని. ఇదే కాదు, నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈనాడు మీ శ్రమ, మీ త్యాగం, మీ కన్నీళ్లు మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఉదయం మీరు పని మీద వెళ్తే కనీసం మీ పిల్లలు నాష్టైనా చేసిండ్రా, కనీసం ఏమైనా ఒక గ్లాసు పాలు తాగినరా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు. అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు వాళ్లకు పాలు ఇచ్చి, ప్రతిరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ పిల్లల చదువుల బాధ్యత నాది. అదేవిధంగా కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్, ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా 10 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా. కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధిని ఉపయోగించండి. ఇదే కాదు, ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా.